అందరికీ నమస్కారాలండి. మేము పాడేరు నుంచి వచ్చామండి. నా పేరు బి లక్ష్మి. ఇక్కడ మల్లమ్మ జాతర జరుగుతుందండి. ఏప్రిల్ ప్రతి సంవత్సరము 29వ తారీఖున ఇక్కడ తప్పకుండా జరుగుతుందండి. ఇక్కడ భక్తులు చాలామంది వస్తారండి. తమ కోరికలు ఏమైనా ఉంటే మల్లమ్మ తల్లి తప్పకుండా తీరుస్తుందండి. ఇక్కడ మెట్లు కొండపైన 400 మెట్లు ఉంటాయండి. ఎక్కడానికి కష్టంగా ఉన్నా లోపల గృహ ఉంటుందండి. చాలా బాగుంటుంది. కానీ మనం ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ సంవత్సరం వెళ్ళాలనిపిస్తుందండి. చాలా బాగుంటుందండి. నేనైతే దీంతో 3వ సారి వచ్చానండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా భక్తులు తప్పకుండా ఈ మల్లమ్మ జాతరకు వచ్చి మీ మొక్కులు కానీ మీ సంతోషం కోసమైనా మీరు రావాలండి. మొక్కులు మొక్కుకోకపోయినా పర్లేదు, కానీ మీరు ఈ గృహ చూడడం కోసమైనా రావాలండి. ఏమండి లోపల గృహ లోపల చల్లగా ఉంటుందండి, కానీ చీకటిగా ఉంటుందండి. అక్కడ జనరేట్ పెడితే కానీ మనం ఒకరికి ఒకరు చూసుకోలేమండి. మేము సెల్ లైటింగులతోని లోపలికి వెళ్ళి వస్తున్నామండి. మళ్ళీ రైల్వే ట్రాక్ వస్తుందండి. అక్కడ చిన్న బ్రిడ్జి ఉంటే బాగుంటుందండి. భక్తులు చిన్నపిల్లలతో వస్తున్నారు, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మెట్లు ఇక్కడ అమ్మవారు చూడాలంటే పైన ఆ 400 మెట్లు కూడా ఈ రాళ్ళు పైన నడుచుకుంటూ వెళ్తున్నామండి. మెట్లు అంటే మామూలుగా మనం ఈ సిమెంట్తో కట్టిన మెట్లు కాదండి, కొండ మీద రాయితో ఉన్నాయి. మరి భక్తులు అయితే చాలా ఇబ్బందిగా ఎక్కుతున్నారండి. పేరు పాంగి అంజని. మేము ముగురుగుడు ఊరు నుంచి వస్తున్నాం. ఎందుకంటే ఈ గుడి చాలా పవర్ఫుల్ అంటారు, అందుకే ఇక్కడ వస్తాము. మీరు రండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తాను. ఏం కోరుకుంటే అది జరుగుతుందని ఒక నమ్మకం, అందుకే ఇక్కడ వస్తాం అంతే. నా పేరు అనుష అండి. మేము పాడేరు నుంచి వచ్చాము. ఇక్కడ అడపవలస గ్రామంలో మల్లమ్మ జాతర జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖున జరుగుతుంది. దేవుణ్ణి సందర్శించుకుందాం అనేసి మేము ఇక్కడ వచ్చాము. ఇక్కడ కొండ మీద దేవుణ్ణి దర్శించుకోవడానికి సుమారుగా 400 మెట్లు ఎక్కేసి పైకి రావాలి. ఇక్కడ దేవుణ్ణి సందర్శించుకుంటే మనము ఏదైనా కోరుకున్నామంటే అది జరుగుతుందనేసి అందరూ నమ్ముతారు. అలాగే మేము కూడా పాడేరు నుంచి వచ్చాము. ఇప్పటికీ మేము ఇక్కడ దర్శించుకుంది 3వసారి. ఇది 3వ సంవత్సరం అవుతుంది మేము ఇక్కడికి రావడము. నేను ఇక్కడే దగ్గర అడపవలస గ్రామం నుంచి వచ్చాను. ఈ అడపవలస గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ పైన మీద రోజు అందరూ మెట్లెక్కి వెళ్ళాలి. అక్కడ ఇది కోరుకుంటే కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తుంటారు బయట. ఇక్కడ ఒడిశా వెళ్ళే దారిలో ఉంటుందండి. అది రైల్వే బ్రిడ్జ్ దాటి రావాలి ఇంటికి. మైంది దాటాక ఒడిశా వెళ్ళే దారి నుంచి మధ్యలో ఉంటుంది. మగపిల్లల్ని ఎక్కువ చూసుకుంటారు కదండి. ఈ భక్తి అంతా ఎక్కువ పనులన్నీ యూతే చూసుకుంటారు. వాళ్ళకి కోరికలు ఉంటాయి అనుకుంటారు. అది ఇంకా ఈ జాతర సంబంధించి క్రీడా కార్యక్రమాలు కూడా జరుపుతారండి. క్రికెట్ జరుపుతారు, అవన్నీ జరుగుతుంటాయి. నైట్కి ప్రోగ్రాంలు అవి చేస్తుంటారు.